హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసానండి. అసలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఈ వీడియో మీరు థంబ్‌నెయిల్ ఆల్రెడీ చూసే ఉంటారండి. సంత్ సేవలాల్ మహారాజ్ గురించి అని చెప్పి. సో, సంత్ సేవలాల్ మహారాజ్ ఎవరు? ఏంటనేది మీకైతే చెప్తాను. నాకు కొన్ని తెలిసిన విషయాలైతే మీతో షేర్ చేసుకుంటానండి. మేము ఫిబ్రవరి నెల 15న సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి అయితే జరుపుకున్నామండి బంజారా కమ్యూనిటీస్. మా బంజారా గురువైన సంత్ సేవలాల్ మహారాజ్ అనమాట. సో, 15న జయంతి జరిగితే ఇన్ని డేస్ తర్వాత వీడియో మీరు పోస్ట్ చేస్తున్నారేంటని మీరు అనుకోవచ్చు. నేనేమనుకుంటానంటే ఒక వీడియో చేసినప్పుడు కనీసం ఒక ఇద్దరు ముగ్గురికైనా యూజ్ అయ్యేలా ఉండాలనుకుంటానండి. జస్ట్ వీడియో తీసి పెట్టడంలో అదేం పెద్ద గొప్పేం కాదని నా ఫీలింగ్. సో, నాకు కూడా మా గురువైన అంటే బంజారా కమ్యూనిటీకి గురువైన సంత్ సేవలాల్ మహారాజ్ గురించి సో హిస్టరీ టోటల్‌గా నాకసలు తెలియదండి. కొన్ని మాత్రమే తెలుసు కొంతవరకు. సో, కొంత తెలియదన్నమాట. కొంత తెలిసి కొంత తెలియకుండా పోస్ట్ చేయడం బాగోదని చెప్పి నేను కొంత తెలుసుకొని సో మీ ముందుకైతే వచ్చేసానండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సేవలాల్ మహారాజ్ గురించి మా బంజారా లాంగ్వేజ్‌లో మాట్లాడితేనే నాకు తృప్తిగా ఉంటుందండి. కాకపోతే ఆయన హిస్టరీ మీకు కూడా తెలియాలి, అర్థం అవ్వాలని చెప్పి నేను తెలుగులో అయితే వీడియో చేస్తున్నానండి. అసలు ఆయన ఎవరు? ఆయన ఏం చేశారు? మా బంజారా కమ్యూనిటీస్‌ని గుర్తించి ఎలా ముందుకు తీసుకొచ్చారు? మా హక్కుల కోసం ఎవరెవరితో పోరాడారు? అని విషయాలు మీకు కూడా ఆయన హిస్టరీ తెలియాలని చెప్పి నేను తెలుగులో అయితే చేస్తున్నానండి. నాకు తెలిసినంత వరకు నేను గ్యాదర్ చేసిన మ్యాటర్ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటున్నానండి. ఆయన గురించి ఇలా మీతో షేర్ చేసుకోవడం నాకు గొప్ప వరం అని నేను భావిస్తాను. సో, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా గుత్తి రాంజీనాయక్ తాండాలో ఫిబ్రవరి 15న 1739లో మన సద్గురు సేవలాల్ మహారాజు జన్మించడం జరిగిందండి. ఆయన ఫాదర్ వచ్చేసి భీమానాయక్, మదర్ వచ్చేసి ధర్మిణీబాయి. ఆయన చిన్నప్పటి నుంచి ఇతరుల పట్ల దయాగుణం చూపిస్తూ ఉండేవారు. మా బంజారా కమ్యూనిటీస్లో సద్గురు సేవలాల్ మహారాజ్ పేరు తలుచుకోకుండా ఏ పని స్టార్ట్ చేయమండి. సద్గురు సేవలాల్ మహారాజ్ పేరు తలుచుకొని ఏ పనైనా చేస్తే ఆటంకం లేకుండా విజయవంతంగా పూర్తవుతుందని మా బంజారా వాళ్ళ విశ్వాసం. సద్గురు సేవలాల్ మహారాజు మా బంజారాన్ని చైతన్యవంతం పరిచి మంచి మార్గంలో నడిపించారండి. అప్పట్లో బంజారాస్ బ్రిటిష్ వాళ్ళ కింద తూటాలు, గుండ్లు అందిస్తూ జీవనం కొనసాగించేవారు. లైక్ వెడ్డి చాకిరి అని కూడా అనవచ్చు. అప్పుడు సద్గురు సేవలాల్ మహారాజ్ గారు బంజారా హక్కుల కోసం బ్రిటిష్ వారితో, నిజాం వారితో పోరాడడం జరిగిందండి. పోరాడి వెడ్డి చాకిరి నుంచి బంజారా కమ్యూనిటీస్‌ని విడిపించారు. వెడ్డి చాకిరి నుంచి మమ్మల్ని విడిపించిన తర్వాత మమ్మల్ని కాదండి, మా పూర్వీకులను విడిపించిన తర్వాత మాకంటూ ఒక ఊరి పేరు ఏం లేదండి. మేము కొండ ప్రాంతాలలో జీవనం చేస్తూ జీవితం కొనసాగించే వాళ్ళం. అక్కడే ఉండి అక్కడే ఫుడ్ ఏర్పాటు చేసుకొని బ్రతుకుతూ ఆ కొండ ప్రాంతాలలోనే ఉండిపోయామండి. అది చూసిన సద్గురు సేవలాల్ మహారాజ్ మమ్మల్ని ముందుకు తీసుకొచ్చారు. नाचने भाई ಒಳ್ಳೆ ನ್ಯೂಸ್ खाना का मस्त ऐसे ही कर रहे न्यूज खाना का थोड़ा देखो
మా బంజారా కమ్యూనిటీస్‌కి గురువు ఆయనే, డాక్టర్ ఆయనే, అలాగే దేవుడు కూడా ఆయనేనండి అప్పట్లో. ఆయన గురువు ఎలా అయ్యారంటే, మేమేంటి, మా డ్రెస్సెస్ ఏంటి, మా బతుకు విధానం ఏంటి, మేమెలా బ్రతకాలి, ఎలా ముందుకు రావాలి, మా హక్కులేంటి, మా పోరాటాలు అన్నిట్లో ఆయన ఉండి మమ్మల్ని ముందుకు నడిపించారండి. మా పెళ్ళిళ్ళ విధానం ఏంటి, కల్చర్ ఏంటి, ఎలా చేసుకోవాలి అని మొత్తం ఆయన ఒక గురువులా మాకు బోధించారండి. అలాగే డాక్టర్ ఎలా అయ్యారంటే, అప్పట్లో ఎటువంటి హాస్పిటల్స్ ఫెసిలిటీస్ లేవు కాబట్టి కొండల్లో దొరికే ఆకులు అలమలు తీసుకొచ్చి మా బంజారా కమ్యూనిటీస్కి ట్రీట్మెంట్ చేసేవారండి. అందుకే ఆయన డాక్టర్ కూడా అయ్యారు. అలాగే దేవుడు ఎలా అయ్యారంటే, ఇవన్నీ చేసే వాళ్ళని ఏమంటాం, దేవుడే అంటాం కదండి. సో అందుకు మా కోసం ఇంత పోరాడి ఆయన జీవితాన్నే ఆయన ఒంటరితనం చేసుకున్నారు కాబట్టి ఆయన మాకు దేవుడు అయ్యారండి. తన మంచి మాటలతో బంజారాల్లో ఒక గొప్ప మార్పుని తీసుకొచ్చారండి సేవలాల్ మహారాజు. ఆయన సాక్షాత్తు ఆ మరియమ్మయాడి భక్తుడండి. ఆయన ఒక బ్రహ్మచారి. తనని సాక్షాత్తు ఆ అమ్మవారే పుట్టించిందని మా కమ్యూనిటీస్ భావిస్తామండి. సేవలాల్ మహారాజ్కి చాలా శక్తులు ఉన్నాయని కూడా భావిస్తాము. అందుకే మా బంజారా కమ్యూనిటీస్ ప్రతి వారి తాండాలల్లో మరియమ్మయాడి టెంపుల్, అలాగే సేవలాల్ మహారాజు టెంపుల్ కట్టించుకుంటూ ఉంటామండి. మీరు చూసుకున్నట్లయితే మా తాండాలల్లో మరియమ్మయాడి టెంపుల్ పైన ఎర్ర జెండా ఉంటుంది, సేవలాల్ మహారాజు టెంపుల్ పైన తెల్ల జెండా ఉంటుందండి. తెల్ల జెండా ఎందుకంటే ఆయన మనశ్శాంతిని కోరుకున్నారు, ఎటువంటి జంతు బలిని కోరుకోలేదు. సో అందుకు ఆయన టెంపుల్ పైన తెల్ల జెండా ఉంచుతాము. మా తాండాలల్లో దేవరాలు అయితే జరుపుకుంటూ ఉంటామండి. ఒక్కొక్క తాండాల్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో టెంపుల్ సేవలాల్ మహారాజు టెంపుల్ కట్టించినప్పుడు వరుసగా 3 సంవత్సరాలు అయితే దేవర జరుపుకుంటామండి. తర్వాత 3 ఇయర్స్కి ఒకసారి, 5 ఇయర్స్కి ఒకసారి జరుపుకుంటూ ఉంటాము. అది జరుపుకునే విధి విధానం ఏంటంటే, సేవలాల్ మహారాజుకి అయితే మేము పాయసం నివేదంగా పెడతామండి. ఆయన ఎటువంటి జంతు బలి కోరుకోలేదు కాబట్టి, ఆయన శాంతిని కోరుకున్నారు కాబట్టి ఆయనకి మేము పాయసం నైవేద్యంగా పెడతామండి. ఆయన వెజిటేరియన్. పక్కనే మరియమ్మయాడి ఉంటుంది. మరియమ్మయాడికి మేము జంతు బలి అనేది చేస్తామండి, అంటే మేకలు బలి చేస్తాము. సో అలా చేస్తే ఆ అమ్మ ఆశీస్సులు మా మీద ఉంటాయి, మా ఊరి మీద ఉంటుందని మేము భావిస్తాము. అలా చేసిన తర్వాత బంధుమిత్రులను పిలుచుకొని ఆ రోజు భోజనాలు అనేది ఏర్పాటు చేసుకుంటూ ఉంటామండి. మేము టెంపుల్లు కట్టించుకుంటామని చెప్పాను కదా, మాకు ఎటువంటి పురోహితులు రారండి. మేమే మా సేవలాల్ మహారాజ్కి అలాగే మరియమ్మయాడికి ఆ తాండాలో ఒక పర్సన్ డైలీ పొద్దున సాయంత్రం పూజిస్తూ ఉంటారు. సేవలాల్ మహారాజ్ గురించి హిస్టరీ నాకు తెలిసినంత వరకు మీతో షేర్ చేసుకున్నానండి. ఇంకెవరికైనా ఇంకా బాగా తెలుసుంటే కామెంట్ చేయండి, పర్లేదు, నేను తెలుసుకుంటానండి ఆయన గురించి. సో ఈ వీడియో వచ్చేసి కేరళ తిరువనంతపురంలో ఉన్న కోలం వరకలలో మన గోర్ బంజారా కమ్యూనిటీస్ చాలామంది ఉన్నారని చెప్పి నేను ఫర్దర్ వీడియోస్లో పోస్ట్ చేస్తున్నానండి. సో వాళ్ళందరూ రంగరంగ వైభవంగా ఘనంగా వాళ్ళు ఫిబ్రవరి 15న సేవలాల్ మహారాజ్ జయంతి అనేది జరుపుకున్నారండి. అక్కడ మమ్మల్ని ఇన్వైట్ చేశారు, మేము వెళ్ళాము. అక్కడ చాలా బాగా చేశారండి. అక్కడ భోగ్ కూడా ఏర్పాటు చేశారు. భోగ్ అంటే ఏంటంటే అగ్నిదేవుడిని అక్కడ ప్రతిష్ఠించి అందులో నెయ్యి, మేము చేసిన పాయసం ప్రసాదంగా నివేదిస్తామండి. అలా చేసినట్లయితే స్వర్గస్థులైన పర్సన్స్కి అందుతాయి అనేసి మేము భావిస్తాము. ఆయన ఇప్పుడు స్వర్గస్థులు ఉన్నారు కాబట్టి సేవలాల్ మహారాజ్కి భోగ్ అనేది ఇచ్చారండి. తర్వాత సేవలాల్ మహారాజు వెజిటేరియన్ కాబట్టి సో అక్కడ వెజిటేరియన్ లంచ్ ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి తినేసి మేము వరకలకు వెళ్ళి అక్కడ కూడా పాల్గొని ప్రోగ్రాంలో మళ్ళీ రిటర్న్ ఈవినింగ్ వచ్చేసామండి. మాతో పాటు ఐపీఎస్ సార్ కూడా అక్కడ పాల్గొన్నారు. ఆ సార్ని కూడా సగర్వంగా ఇన్వైట్ చేశారంట. ఆ సార్ కూడా వచ్చి మా కమ్యూనిటీస్ గురించి ఇంకా మాకు తెలియని విషయాలన్నీ షేర్ చేశారండి. అది ఇంకా గొప్ప విషయం అనిపించింది నాకు. ఆయన ఉన్న బిజీ లైఫ్ స్టైల్లో ఇలా వచ్చి ఇంకా తెలియజేయడం అనేది నాకు చాలా బాగా అనిపించిందండి. నాకు తెలియని చాలా విషయాలు నేను ఆ సార్ దగ్గర నేర్చుకున్నాను. ఆ సార్ చెప్పారనమాట మా కమ్యూనిటీస్ గురించి. మీరు లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి, అసలు స్కిప్ చేయొద్దు. से जुड़नो ऐक्यमत्यता रेणु जुड़न कार्यक्रम जाते से भेड़न चारा खतरतो है ना अपन घर कर लेना अपन काम को मान लेना और भाई दिया पढ़न से रेणु एक ही ने कानून तो कुर्सी खाएंगे तो आपदा आपको सहाय कर लेना हमसे बढ़न रतो अपन सेना लीडर एमएलए एमपी मुन्सिपल कार्पोरेशन सेना काही तो सेन भेड़न चालू हीच आपण गाव तांडव भेड़न चालू
आमची युनिटी का अनु करो तो वही चमकच. अरे आपण फंक्शन नाम डेविड से आपने टोर से किसी आदमी था ये से फोटो बच्ची का घाला ही करे तो उधर में मालूम ये इधर वाल से मोट ऑफिसर से एटला में ಕೂಡ ಇಲ್ಲಿ लास्ट ऑफिसर से మొత్తం ఆల్ ఓవర్ ఇండియా इधर वाल एमपी एमएलए मिनिस्टर एलएसी से मोट आदमी आउ करे છે हमके को जो उधर ही रहছে उन्हीं डर रहছে. तो ये सेवालाल महाराज एक्चुअली वो दारू में कहीं का तो खरू काटकाल लेते थे अपन कहीं का तो लादरी चालती थी. तो एक जाग रहते थे बोली संचार जाती लाकर लादरी चालती थी. तो सेवालाल महाराज वो दारू में कहीं तो तब ऐसे संचार में ऐसे थमाड़ दे जते जते सिटकी हो जाओ कहते गांव गांव चको और पाक के 1-2 किलोमीटर देखे तब तांडो मान लो व्यवसाय करो पंटा बचाओ संगतो आपण लादरी करत ना काही तो आपण सेंट्रल एशिया दादा अखंड भारत में काही तो कथा जाओ तो आपण सतराल मारते थे वो तो पानी पीने ढाब होते थे तालाब मिल करते थे व्यवसाय में वो से ई काही तो जते जते तांडो मारले इनकरले व्यवसाय करो से डेवलपमेंट आगे लेना मेन स्ट्रीम सोसाइटी आओ से ऐकमत्य का भरण चाहते ना के चलावना क्योंकि सेवालाल महाराज के द्वारा मुख्य होते रोड मार्ग में आपको चालू था अब 4 धाम एक्चुअली सेवालाल महाराज एक बंदरी है हमारे कर्नाटक में श्रावण गोपा कर्नाटक गवर्नमेंट प्रभाती एक सीएम आओ तो इवनिंग सांजे उच्च सीएम आओ तो प्रभाती सिद्धरामಯ್ಯ आओ तो सांजे येदियुरप्पा आओ प्रभाती येदियुरप्पा आओ तो सांजे सिद्धरामಯ್య आओ सीएम ही आवच एक सीएम ही आवच रूलिंग पार्टी वाले आवच अपोजिशन पार्टी वाले आवच. आज काही का तो गोरूर जाते ना आज पुन्हा कर्नाटक इलेक्शन दिले नरेंद्र मोदी स्वतः काही तो सेम पट्टाल पंच होतो देखे कन्नड़ा पेपर देखे आज गुर्तिंचरीच है आपने पूर्व वैभव में आवनो गए तो बहुत टाइम लागे 10 वर्ष 25-30 वर्ष लागे. अब तो कर्नाटी आपण काय करतो प्रधानमंत्री आपण जाते गुर्तिंचन ये काम करतो ऐसे आपण రైతు తీసబోరైతు నంగరి వగాయే వాసాసి